రేపటి నుంచి నేను ఇంట్లో ఉన్నాను రా. అసలు ఏమైందిరా నీకు? నిన్ననే వచ్చావు కదరా, ఏం వైఫై పెట్టించావురా? అసలు బాత్రూమ్ లోకి పోతే ఇంటర్నెట్ వస్తలేదు, ఏం పీకనికి తీసుకోపోతున్నా బాత్రూమ్ లోకి ఫోన్? లవర్ లేదు, నీకేం తెలుసు మా కష్టం. మూల మూలకు వచ్చే వైఫై లేవు నాన్న ఎక్కడ. ఎందుకు లేదురా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో యాక్ట్ ఫైబర్ నెట్ మెష్ వైఫై ఉంది. దాంట్లో ఇంకా ఏఐ కూడా ఉంది. అది కూడా అప్ టు 1200 స్క్వేర్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ మొత్తానికి మూల మూలకు ఆ వైఫై వస్తుంది. ఈవెన్ మన ఇంట్లో గోడలు ఉన్నాయి, ఏదైనా అడ్డంకులు ఉన్నా సరే కన్సిస్టెంట్ గా మనకు ఆ స్పీడ్ ని మెయింటైన్ చేస్తుంది యాక్ట్ ఫైబర్ నెట్ మెష్ వైఫై. ఇంకో బెనిఫిట్ ఏంటంటే నువ్వు ఏ మూలను కూర్చొని సరే స్ట్రీమింగ్ చేసుకోవచ్చు, గేమింగ్ ఆడుకోవచ్చు. నీ దాంట్లో ఎన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయో అన్నిటికీ సేమ్ వైఫై వస్తుంది. అండ్ నేను చెప్పినట్టు ఏఐ ఉండడం వల్ల 24/7 మన వైఫై రూటర్ ని మానిటర్ చేస్తూనే ఉంటుంది. నువ్వు ప్రాబ్లమ్స్ ఉన్నాయని దాన్ని గమనించే లోపలనే ఆ ఏఐ దాని అంతటా అదే సాల్వ్ చేసుకుంటది ప్రాబ్లమ్స్ ని. అండ్ మనకి యాక్ట్ ఫైబర్ నెట్ ఏఐ ప్లస్ మెష్ ఇవ్వడం వల్ల మనం ఈ రెండింటిని మస్త్ ఎంజాయ్ చేయొచ్చు మా. అండ్ ఈ ఒక్కసారి ఏఐ తో వచ్చిన వైఫై వాడడం నువ్వు స్టార్ట్ చేస్తే పాత దాని జోలికి అస్సలు పోవురా. అందుకే దీన్ని సుపీరియర్ వైఫై అంటున్నారు. అండ్ మా వైఫై మార్కెట్ లో ఇదొక మైండ్ బ్లోయింగ్ ఇన్నోవేషన్. ఎందుకంటే ఈ వైఫై లో ఉన్న ఫీచర్స్ ఏ వైఫై లో ఉందో నువ్వే చెప్పరా. నువ్వు ఇంతసేపు విన్నావు కదా, అందుకే నీకు 15% ఆఫ్ ఇస్తున్నారు, అది కూడా 3 months ప్లాన్ మీద అండ్ దాన్ని మించిన ప్లాన్స్ మీద. ఈ వైఫై గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక పెన్ లో ఇంకు లేకుండా మనం పాకెట్ లో పెట్టుకున్నా మనకు పెద్ద ప్రాబ్లం అనిపించదు. కానీ మనం వైఫై కి డబ్బులు పెట్టి ఇంటర్నెట్ రాకపోతే ఇంట్లోనే కాదు చుట్టుపక్కల కూడా నవ్వుతారు మామ, గుర్తుపెట్టుకో. నీకు కూడా ఈ వైఫై కావాలనుకుంటే లింక్ నా బాత్రూమ్ లో బయోలో ఉంది, వెళ్ళి వెంటనే చెక్ చేయి.